శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం అని ఇష్టదేవత ప్రార్థన చేసుకుని శ్రీమద్ రామాయణ పఠన శ్రవణ భాగ్యాన్ని కల్పించినటువంటి శ్రీ గురుకుల్ సంస్థ వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అమితోత్సాహంతో పాల్గొంటూ అనేక విషయాల్ని అవగాహన చేసుకుంటూ ముందుకు నాతో పాటు పయనిస్తున్నటువంటి ఆత్మీయ శ్రోతలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా, నమస్తే. మనం నమస్తే గురువు గారు. నమస్తే అమ్మా. మొన్న చెప్పుకున్నటువంటి అంశాలని మీరు ప్రస్తావించండి, వాటి గురించి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఆ తర్వాత మనము కథా కార్యక్రమంలో పడికి ముందుకు సాగుదాం. భరతుడు రాముడిని వెతుక్కుంటూ వెళ్ళి దశరథుడి మరణ వార్త తెలియజేస్తారు గురుగారు. అంతవరకు అయ్యింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాము. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. భరతుడు రాముణ్ణి అయోధ్యకు వచ్చి రాజ్యపాలన స్వీకరించమంటే తండ్రి గారి ఆజ్ఞ ప్రకారం 14 సంవత్సరాల పాటు నేను అడవిలో ఉండాలి, నువ్వేమో రాజ్యం పాలించాలి, మన ఇద్దరం తండ్రి గారి ఆజ్ఞ పరిపాలిద్దామని చెప్తాడు రాముడు. అంతవరకు మనం వెళ్ళాము. ఆ తర్వాత అంశంలో నస్త్రీ జితః పితా బ్రూయాన్ నకామేన నైవ మూఢధీః పూర్వం ప్రతిశ్రుతం తస్యై సత్యవాదీ దదో భయాత్. భరతుడు ఏమంటున్నా అంటే, తండ్రి కాముకుడై మూఢబుద్ధి అయి స్త్రీ వశవర్తి అయి భ్రాంత చిత్తుడై ఉన్మత్తుడై ఈ విధంగా పలికి ఉండవచ్చు. వయోభారం చేత ఈ విధంగా ఉండొచ్చు. వాటినన్నిటినీ మనం లెక్కలోకి తీసుకోవాలనా అని భరతుడు అంటే, రాముడు ఏమంటున్నాడు, తండ్రి స్త్రీ వశవర్తుడై కామవశీభూతుడై మూఢమతి అయి ఆ విధముగా పలకలేదు నాయన. అతడు తన పూర్వ ప్రతిజ్ఞానుసారమే తల్లియగు కైకేయికి వరము ఇచ్చిన మాట కట్టుబడి ఉండి తన యొక్క సత్యవాగ్భంగానికి భయపడి ఆ వరాల్నిచ్చాడు. మహాత్ములకు సత్యవాక్య పాలన చేయకుండుట కంటే కూడా నరకానికంటే గొప్ప బాధను అనుభవిస్తారు. ఆ సత్యవాక్ పరిపాలన చేయడమే వాళ్ళకు సంతోషదాయకం, కానీ అది చేయకపోతే నరక బాధల్ని అనుభవిస్తారు వాళ్ళు. వాళ్ళ మనస్సే వాళ్ళని చిత్రవధ చేస్తుంది. ఏ వంశంలో పుట్టావు, ఎంత ఎత్తుకెరిగావు, ఎన్ని యజ్ఞయాగాదులు చేసి ఎంతమందిని సంతృప్తి పరిచావు, కడబడికి నీ యొక్క విధానం ఇదా అని చెప్పేసి మనస్సు అడిగితే జవాబు చెప్పలేక విలవిలలాడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ మన తండ్రి తల్లికి ఇచ్చినటువంటి వరదానాన్ని సత్యం చేయాలి, మన బాధ్యత అది. ఆయన వద్దు పోవద్దు అని అనలేదు. అడవికి ఎందుకు పోతావు పెడతావు రామా అని అనలేదు. ఆ మాట ఇచ్చాడు, బాధపడుతున్నాడు. వద్దు రామా, అడవికి వద్దు అనే మాట పైకి అంటున్నా కూడా ఆయనకు సత్యవాక్యానికి ఎక్కడ భంగం కలుగుతుందో అనేటువంటి ఒక హృదయ వేదన ఆయన లోపట ఉంది. జీవితము ప్రాణము వీటన్నిటికంటే కూడా సత్యము మిన్న అనేటువంటి బ్రతికినటువంటి రఘువంశం లోపల జన్మించి అట్లా స్త్రీ వశీభూతుడై మూఢచిత్తుడై మూర్ఖుడై మాట్లాడాడు. నేను ఈ రఘువంశంలో జన్మించి తండ్రి మాటను నిలపకపోతే సువ్రత ఇక ప్రయోజనం ఏమిటి అని అంటే, భరతుడు అంటున్నాడు, దశరథుడు అడిగింది 14 సంవత్సరాల వనవాసం కదా, దానికి నీకు బదులుగా నేను 14 ఏళ్ళు వనవాసం చేస్తాను,
నీవు రాజ్యపాలన చెయ్యి. ఏ విధంగా అయితే నాకు రాజ్యాన్ని అప్పగించాడు కదా, ఆ రాజ్యాన్ని నీకు అప్పగిస్తున్నాను, నేను సర్వాధికారాలు ఉన్నాయి కదా, నేను చేస్తాను అని అన్నాడు. అప్పుడు రాముడు ఏమంటా అంటే, సర్వాధికారాలు ఎప్పుడు ఉంటాయి నీకు? 14 ఏండ్లు నువ్వు రాజ్య పరిపాలన చేయాలి, నేను వనవాసం చేయాలి, చేసిన తర్వాత అప్పుడు అధికారం అనే దాని గురించి మనం ఆలోచించాలి. రాముడు వనవాసానికి వెళ్ళాలి, భరతుడు అయోధ్యను పరిపాలించాలి అని చెప్పాడు. ఆ వరాన్ని అనుసరించి మనము నడుచుకోవలసి ఉంటుంది. ఈ రెండింటిని వ్యత్యస్తంగా తారుమారు చేశాము కదా అనిపించుకోవడం కూడా పెద్ద అసత్యం. ఇంతకంటే ఇంకా ఘోరమైన పాపం లేదు. ఏ విధంగా చెప్పాడో ఆ విధంగానే నడుచుకోవాలి. కానీ ఆయన చేసి రమ్మన్నాడు, చేసి వచ్చాను, ఇది ఆయన చేస్తేమి నేను చేస్తేమి అనేటువంటి మాటలతో మనం చమత్కారాలు చేస్తే సత్యం మన నిన్నటికీ కూడా క్షమించదు. అయితే భరతుడు ఏమన్నాడు, సరే మీరు మాట నిలబెట్టుకోండి, వనాల్లోనే ఉండండి, నేను కూడా లక్ష్మణుని మాదిరిగా మీకు సేవ చేసుకుంటూ మీతో పాటు ఉంటాను. ఒకవేళ మీరు కాదు కూడదు అంటే నేను అన్నాహారాల్ని మాని జీవితాన్ని త్యజించి వేస్తాను. రాముడు ఈ మాటలకు అత్యంత విస్మితుడైపోయాడు. ఏమంటారు చూడు, ఏలికేస్తే కాలికి, కాలికేస్తే ఏలికేసాడు అని అంటాం చూడు, అట్లా భరతస్యాపి నిర్బంధం దృష్ట్వా రామోది విస్మిత నేత్రాంత సంజ్ఞాం గురవే చకార గుణందన. ఈ భరతుని పోకడ చూసి ఎటూ పాలుపోక రాముడు ఒకసారి గురువు వైపు చూసి ఆయనను ప్రేరేపించాడు. భరతునికి నిజమేదో చెప్పండి అని అన్నట్టు ఒక సంజ్ఞ ద్వారా ఆయనకు సూచించాడు. అప్పుడు భరతుణ్ణి వశిష్ఠుడు ప్రక్కకు తీసుకొని పోతాడు. రామో నారాయణ సాక్షాత్ బ్రహ్మణాయాజిత పురా రావణ శివదార్థాయ జాతో దశరథాత్మజ. ఓ నాయనా, నీకు ఒక దేవరహస్యాన్ని చెప్తాను, విను. రాముడు ఎవరు అనుకుంటున్నావు? సాక్షాత్తు నారాయణుడు. పూర్వము బ్రహ్మదేవుడు కోరితే రావణ పదార్థం జన్మించిన వాడు. యోగమాయా స్వరూపమే సీతాదేవి, శేషుడే అది లక్ష్మణుడు. అందుకోసమే ఆ లక్ష్మణుడు వెంబడి ఎప్పుడు ఆయన వెంబడే ఉంటున్నాడు. ఇప్పుడు రాముని పదార్థం వచ్చినటువంటి దీన్ని సఫలం చేయడానికే కైక నోటి నుంచి ఆ మాట వచ్చేసింది. సర్వదేవతల ప్రేరేపణ వల్లనే ఇదంతా జరుగుతూ ఉంది. మరి నువ్వు ఇంకా ఎక్కువగా పట్టుబట్టడం అనేది తగదు. ఇది నీకు తెలియక ఇంకా ఇంతవరకు అడుగుతూ వచ్చావు, కానీ ఇప్పుడు ఇంకా అడగవలసిన అవసరం లేదు. 14 సంవత్సరాల తర్వాత అయోధ్యకు మళ్ళీ వస్తాడు అని గురువైనటువంటి వశిష్ఠుడు చెప్తే భరతుడు అమితాశ్చర్యానికి లోనయ్యాడు. ఇదంతా జీవితం అనుకుంటున్నాము, ఇదంతా నటన అన్నట్టు అనిపించింది ఆయన. అప్పుడు రాముని దగ్గరికి వెంబడే వచ్చి, స్వామి సరే అయితే మీరు వెళ్ళిరండి, మీ పాదుకలు మాత్రం నాకు ఇవ్వండి, మీరు అయోధ్య వచ్చేంత వరకు వాటిని సేవిస్తూ నేను బ్రతుకుతాను అని అంటే రాముడు ఆ పాదుకలని భరతునికి ఇచ్చాడు. ఇత్యుక్త్వా పాదుకే దివ్యే యోజయామాస పాదయోః రామస్యతే తదౌ రామో భరతాయాది భక్తితః. వాటికి ప్రదక్షిణ చేసి అంత భక్తితోటి వాటిని తీసుకుని భక్త్యావేశం కంఠం లోపట భరత పునరాహేదం భక్త్యా గద్గరయా గిరా నవపంచసమాంతేతు ప్రథమే దివసే యది నాగమిష్యసి చేద్రామ ప్రవిశామి మహానలం బాణమిత్యేవతం రామో భరతం సన్యవర్తయత్. కంఠం గాద్గదికమై ఉంటే, కంపిస్తూ ఉంటే, కళ్ళపొంటి అశ్రుధారులు గారుస్తూ భరతుడు అన్నాడు, రామ 14 సంవత్సరాలు దాటిన మరునాటి దినమే మీరు నా కళ్ళ ముందు కనిపించాలి, లేకపోతే నేను మహాగ్ని ప్రవేశం చేస్తాను.
అని సరే అంటే సరే అని అన్నాడు రాముడు. ఇక సంతోషంతో ఆ రామపాదుకలను తలపైన పెట్టుకుని అయోధ్య ప్రజలందరినీ వీరికి మలిపాడు. తల్లిదండ్రులు కూడా తల్లులు కూడా వారితో పాటు కదిలారు. ఇక ఇంతకు మించి భరతునికి మించినటువంటి ఒత్తిడి మనం ఏం తీసుకురాలేము. ఎంత ఒత్తిడి చేసినా కూడా అది అంతే సత్యం, సత్యవాక్ పాలన అనేటువంటిది ప్రధానంగా జీవిస్తున్నటువంటి ధర్మమూర్తి శ్రీరాముడు దాన్ని ఎప్పుడు కూడా తప్పడని వాళ్ళందరూ కూడా వెనక్కి మళ్ళారు. వీళ్ళందరూ వెనక్కి మళ్ళిన సందర్భం లోపల కైకేయి రాముని వైపు మళ్ళీ జలజల కన్నీళ్లు గారుస్తూ రామునితోటి అంటుంది, కృతం మయా దుష్టిదిరా మయా మోహిత చేతస క్షమస్వ మమ దౌర్బాధ్యం క్షమాసారహి సాధవ తం సాక్షాత్ విష్ణురవ్యక్త పరమాత్మా సనాతన మాయామానుష రూపేణ మోహయస్య కిలం జగత్ త్వయైవ ప్రేరితో లోకః కృతే సాధ్వ సాధువా. ఆమె ఏమంటుందంటే, నేను అల్పబుద్ధినై ఏదో కోరాను, నేను కోరాలనుకున్నానో కోరకూడదనుకున్నానో నోటి నుంచి ఆ మాటలు వచ్చేసాయి. నీవు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడవని నాకు తెలుసు. నీ లీలా నాటకం లోపల నేను ఒక పాత్రధారినని, దాన్ని నిర్వహించడము అత్యంత కష్టము. భవిష్యత్ తరాల వాళ్ళందరి చేత కూడా ఛీ అనిపించుకునేటువంటి పాత్రను ప్రసాదించావు రామా నాకు. నీ ప్రేరణతోటే మానవులు శుభాశుభ కర్మలన్నీ కూడా చేస్తూ ఉంటారు. నీ కార్యనిమిత్తం దాంట్లో నేను ఎంతమందితో ఛీ అనిపించుకున్నా సరే, నేను పరతంత్రురాలిని, మీ స్వాధీనంలో ఉన్న అటువంటి దానిని. మహామాయనే నీ ఆధీనంలో ఉంటే నేనెంతటి దానిని. మహామాయామోహితులై దేవ గరుడ గంధర్వ కిన్నర కింపురుషాదులు సమస్త జీవకోటి ఈ ప్రపంచం లోపట వ్యావహారిక జగత్తు లోపట కొట్టుకొని పోతుంటే నేనెంతటి దాన్ని. నేను మిమ్మల్ని గుర్తించాను. దేవతలకు సైతము వాక్కుల కందనటువంటి అనంత దివ్య శక్తి మీరు. మీరు మీ జ్ఞానాగ్ని ఖడ్గం అనేది ప్రసాదించి నాకు పుత్రధనాది స్నేహబంధములను కంటింపు తండ్రి అని ప్రార్థించింది ఆమె. పాహి విశ్వేశ్వరానంత జగన్నాథ నమోస్తుతే చింది స్నేహమయం పాశం పుత్ర విత్తాది గోచరం. ధనము, పుత్రుడు, భోగభాగ్యాలు వీటి పట్ల ఉండేటువంటి మోహాన్ని ఛేదింపమని అన్నది. మనకు భాగవతంలో ఇదే మాట కుంతీదేవి ప్రార్థిస్తుంది. కౌరవులు, పాండవులు, బాంధవులు, మిత్రులు, యాదవులు వీళ్ళందరిపైన ఉండేటువంటి బంధుత్వము, మమకారము, ఈ ప్రీతిని విచ్ఛేదము చేయమయ్యా అని చెప్పేసి అదే విధంగా ఇప్పుడు కైకేయి కూడా ప్రార్థించింది. కైకేయి మాటలు విన్న తర్వాత శ్రీరాముడు అంటున్నాడు, యదహం మాం మహాభాగే నానృతం సత్యమేవ తత్ మయైవ ప్రేరితా వాణి తవ వక్త్రాద్వినిర్గత. అమ్మా, ఇందులో నీ దోషం ఏమీ లేదు. నా యొక్క మాయచే ప్రేరితవై నీవు ఆ విధంగా పలికినావు. నా పట్ల ఉండేటువంటి నీ ప్రేమ, భక్తి, ఆసక్తి దీనితో నువ్వు త్వరగా ముక్తురాలవుతావు. నేను సర్వత్రా సమదర్శనుడను. నాకు ప్రియులు అప్రియులు అని లేరు. వీరినే ప్రేమిస్తాను అని, వీరిని అసలే ప్రేమించనని గాని లేనే లేదు. అందరూ నాకు సములే. గారడీవాడు మాయతో తాను సృజించిన వస్తువుల యందు రాగద్వేషములు కలిగి ఉండడు. నాస్తి మే కల్పకస్యేవ భజతోను భజమ్యహం మన్మాయామోహితాధియో మామంబామునుజాకృతి. ఆ విధముగానే నాకు దేని యందును రాగద్వేషములు లేవు. ఎవరు ఏ విధముగా నన్ను భజింతురో ఆ విధముగానే నేను వారిని తలపుతో అనుసరించదను. ఏ విధమైన భావనతో మనం భజిస్తామో ఆ విధమైనటువంటి భావనతోనే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. అందుకోసం
అనంతుడు, అప్రమేయుడు, అద్వితీయుడు, అఖండుడు, చంచలుడు అయినటువంటి పరమాత్మను ఒక ఆవరణ లోపలికి బంధించి తీసుకుని వస్తే అంతవరకే ఆయన యొక్క అనుగ్రహం మన పైన ఉంటుంది. ఆ నిరావరణ తత్వాన్ని మనం అర్థం చేసుకుని హద్దులు లేనటువంటి నిస్సీమ మహిమాది, అంటే సీమ అంటే హద్దు, హద్దే లేనటువంటి మహిమోపేతమైనటువంటి ఆ దివ్య శక్తిని మనం అర్థం చేసుకుంటే మనం అంత గొప్పగా అనుగ్రహిస్తాడు ఆయన కూడా. ఈ లోకం గాని ఈ జనులు గాని వాస్తవంగా నా స్వరూపం ఎరుగరు. నీ భాగ్య విశేషం వల్ల నీలో సంసార భయం హరించునట్టి నా తత్వజ్ఞానం కలిగింది తల్లి. నీవు నన్ను స్మరించుకుంటూ ఉంటే చాలు, నీ ఏ కర్మబంధాలు అంటవు. ఈ విధంగా రాముడు పలికే వరకు కైకేయి అత్యాశ్చర్యంతో రామునికి ప్రదక్షిణం చేసి పలుమారు నమస్కరించి ప్రసన్నురాలై ఇంటికి మరడను. భరతుడు మంత్రులతో తల్లులతో వశిష్ఠ మహర్షితో కూడి రామునే స్మరించుతూ అయోధ్యకు మళ్ళాడు. ఈ విధంగా రామాయణంలో ఈ విషయాలన్నీ తెలియవు. రాముడు నేను దేవుణ్ణి అని అనుకోడు, కైక రాముని దేవుడు అని అనుకోదు, భరతుడు రాముని దేవుడు అని అనుకోడు. ఇవన్నీ కూడా భరతునికి కైకకు ఇవన్నీ కూడా తెలిసిపోతున్నాయి దీంట్లో ఆధ్యాత్మ రామాయణం. ఇది తెలిసి జరిగేటువంటి ఒక దివ్య క్రీడ. మనం తెలుసుకుని మన జీవితాల్ని భగవంతుని యొక్క క్రీడా మన ప్రపంచం లోపట అది అట్లే జరుగుతుంది. మన చేతనైనంత వరకు భగవంతుణ్ణి ప్రార్థించి, కీర్తించి, స్మరించి, అర్చించి, ఆరాధించి, పఠించి, విశ్లేషించి, విచారించి మన స్వాయత్తం చేసుకోవడానికి మనకు ఒక భాగ్యం అని భావించాలి. ఆ దేవుడు ఎక్కడో ఆ గుడిలో ఉన్నాడు, నేను ఎక్కడో ఇక్కడ ఉన్నాను, అక్కడ పోయి పూలు కొనాలి, ఇక్కడ పోయి పండ్లు కొనాలి, ఇవన్నీ తీసుకుపోయి ఆయనకి ఇవ్వాలి అనేటువంటిదంతా ఇదంతా కూడా ఒక ప్రపంచ క్రీడ. అవన్నీ చేస్తున్నప్పటికీ కూడా సత్యం మన హృదయాంతరాళాల్లో పట్నే జాజ్వల్యమానంగా ప్రకాశిస్తుంది. అదే ఈ సమస్త విశ్వాంతరాళాన్నంతా కూడా పరిభ్రమింపజేస్తుంది. తన సంతోషం కోసం ఈ యొక్క సమస్త మానవాళిగా, జంతువులుగా, జీవులుగా మారి ఈ క్రీడ కొనసాగిస్తుంది అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మానవుడు ఓ అని దుఃఖించవలసినటువంటి అవసరం నుంచి చాలా దూరం వెళ్ళిపోతాడు. అది మనకి ఆధ్యాత్మ రామాయణం ప్రబోధిస్తుంది. స్థాపయిత్వా న్యాయం నందిగ్రామం యయౌ స్వయం తత్ర సింహాసనే నిత్యం పాదుకే స్థాప్య భక్తిదః. ఈ విధంగా భరతుడు రాముడు లేని అయోధ్యానగర లోపల నేను ఉండలేను, ఇక నాకు సాధ్యం కాదు అని తెలిసిన తర్వాత ఇంకా భక్తి ఎక్కువైపోతుంది. సాక్షాత్తు పరమాత్ముడే అని తెలిసిన తర్వాత భక్తి ఎక్కువైపోతుంది. మన పిల్లలు ఉంటారు, సాక్షాత్తు పరమాత్మ స్వరూపులే, తెలిస్తే మనం వాళ్ళ పట్ల మెరిగేటువంటి విధానం వేరుగా ఉంటుంది. తెలియకపోతే వారి పట్ల ఉండేటువంటి విధానం ఉంటుంది వేరు. వాళ్ళు మన పిల్లలే గారు అనుకున్న వాళ్ళ పట్ల మనం మెరిగే విధానం వేరుగా ఉంటుంది. అంటే ఎవరి పిల్లలు అంటే మెరిగే విధానం వేరు, మన పిల్లలు అంటే మెరిగే విధానం వేరు. ఈ పిల్లలు సాక్షాత్తు పరతత్వం నుంచి దిగి వచ్చినటువంటి పరమాత్మని దివ్య ప్రసాదాలు, దివ్యాంశాలు అని భావించి చేసేటువంటి సేవకు ఉండేటువంటి విలువ వేరే ఉంటుంది. ఆ విధంగా చేసి సేవ చేస్తే తరించడానికి సులభమైనటువంటి ఉపాయాన్ని, దారిని మనకు ప్రసాదించిన భగవంతునికి అనేక కృతజ్ఞతలు మనం చెప్పుకుంటాం. ఈ విధంగా భరతుడు నందిగ్రామ రాజ్యంలో పాదుకల నుంచి నిత్యార్చనాభిషేకాలు చేస్తూ జటావల్కల దారి అయి భూమిపై శయనిస్తూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ శత్రుఘ్న సహితుడై అక్కడ ఉండి రాజ్యపాలనము పాదుకల పేరు మీదుగానే నడిపిస్తూ ఉన్నాడు. ఏమొచ్చినా సమస్యలు పాదుకలకు విన్నవించడము, అది తనకు తోచింది రామాజ్ఞగా దాన్ని అనుసరించడము, ఈ విధమైన చేస్తున్నాడు. అంటే ఈ భూమండలంలో తమ రాజ్యంలో జరిగేటువంటి సమస్త విషయాల్ని కూడా వెళ్ళి పాదుకల దగ్గర వినయంగా వినమ్రుడై నిలబడి
చెప్పడం అన్నట్టు, వాటికి నివేదించడం చేస్తూ రామచంద్రుడి యొక్క పునరాగమనం కోసం ఒక బ్రహ్మర్షిలాగా కాలం గడుపుతున్నాడు. రామస్తు చిత్రకూటాద్రౌ వసన్ముని విరావృత సీతయా లక్ష్మణేనాపి కించిత్ కాలం ఉపావసత్. నాగరాజశ్చ సదా యాంతి రామదర్శన లాలసాః చిత్రకూటస్థితం జ్ఞాత్వా సీతయా లక్ష్మణేన చ దృష్ట్వా తజ్జన సంవాదం రామస్తత్యాజతం గిరిం దండకారణ్యగమనే కార్యమప్యనుచింతయన్. ఇక్కడ సీతారామ లక్ష్మణ సమేతుడై చిత్రకూట పర్వతం పైన కొన్నాళ్లు గడిపాడు రాముడు. పరిసర ప్రాంతంలో ఉండేటువంటి జనుడు దర్శనార్థం వచ్చేవాళ్ళు. ఒకసారి రాముని చూసిన వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక వారికి నిద్ర అనేది పట్టదు. మళ్ళీ రాముని చూడాలి, మళ్ళీ సీతను చూడాలి, మళ్ళీ లక్ష్మణుని చూడాలి. అంటే వాళ్ళ దివ్యాకర్షణ శక్తి ఆ విధంగా ఉంది అన్నట్టు. ఇక వచ్చేవాళ్ళు, పని ఉన్నవాళ్ళు, పని లేని వాళ్ళు, చూడాలనుకున్న వాళ్ళు, ఏదో నెపంతో పెట్టుకొని ఋషులు వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. మూల ప్రశాంతతకు ఈ విధంగా వనం లోపల జనసంచారం ఎక్కువైపోయే వరకు వాళ్ళ ప్రశాంతతకు భంగం వాటిల్లుతుంది. మనం రోజు అందరితో వాడితో వీడితో మాట్లాడుతూ ఉండి మనకి ఎవరు మాట్లాడలేకపోతుందంటే మనకేదో పిచ్చి లేసినట్లుంటుంది. ఎవరు లేరు, ఎవరితోటి మాట్లాడాలి, ఏది రాయా రప్పనా, ఎవరితోటి మొరబెట్టుకోవాలి అన్నట్టు ఉంటుంది. కానీ ఏకాంతంలో ఉండేవాళ్ళు, ప్రశాంతంగా ఉండేవాళ్ళు, తమ హృదయాన్ని భగవంతునికి నివేదించుకున్నటువంటి వాళ్ళు, తమ జీవితాన్ని అంతా కూడా ఆ భగవత్ ప్రసాదితమైనటువంటి వెలుగుతో పరిపూర్ణంగా నింపాలనుకున్నటువంటి వాళ్ళు, వాళ్లకు అలజడి నచ్చదు. ఈ అలజడి అంతా కూడా వాళ్ళకు నచ్చదు. వాళ్ళు ఆ ఏకాంత ప్రశాంతతను సాధన చేస్తూ ఉంటారన్నట్టు. ఇదంతా వాళ్ళకందరికీ ఇబ్బంది కలుగుతుంది కదా అని రాముడు అనుకున్నాడు. ఇక ఈ రెండిటికి అతీతమైనటువంటి మహాత్ములు ఉంటారు. ఈ రెండు తరగతులకు అతీతమైనటువంటి వాళ్ళు అలజడిలో ఉన్నట్లే ఉంటారు, ప్రశాంతతలో ఉన్నట్లే ఉంటారు. ఏమాత్రం చెలించనటువంటి ఒక స్థిరమైనటువంటి ఆరూఢ స్థితి, వాళ్ళు దాన్ని స్వాయత్తం చేసుకున్నటువంటి వాళ్ళు, సొంతం చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అక్కడి నుంచి సీతాలక్ష్మణులను వెంబడించుకుని శ్రీరాముడు ఈ జనాల ఒత్తిడి కనుకో, మనకు రామాయణంలో ఏముందంటే దండకారణ్యంలో రాక్షసులు అందరూ కూడా సంచరిస్తూ ఉంటారు. ఇక్కడ మునులకు బెడద ఎక్కువైపోయింది, ఇక్కడ నుంచి మేము ఎక్కడైనా పోతాము అని అంటే వీళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు అన్నట్టు. కానీ ఇక్కడ ఎట్లా కాదు, శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై అక్కడి నుంచి కదిలి అత్రి మహాముని ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ అత్రి మహాముని ఆశ్రమం అంతా కూడా ఒక ప్రశాంత, ఒక ప్రేమపూరితమైనటువంటి, ఆత్మీయమైనటువంటి, ఆనందకరమైనటువంటి, ఆనందోద్వేగంతో ప్రకంపించేటువంటి వాతావరణం లోపలికి వెళ్ళిపోయారు. అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ వారికి సాష్టాంగ దండ ప్రణామాలు చేశారు. నేను అహంభూ రామ అభివాదయ్యి, నేను రాముణ్ణి మీకు అభివాదం చేస్తున్నానని అక్కడ నమస్కరించాడు. మా తండ్రి ఆజ్ఞ వల్ల నేను అరణ్యానికి వచ్చాను స్వామి. ఈ అరణ్యం రావడం వల్ల ఇది గొప్ప భాగ్యమే, దానివల్ల మిమ్మల్ని దర్శించుకునేటువంటి భాగ్యం కూడా నాకు లభించిందని. శ్రీరాముని మాటలు విని సాక్షాత్తు పరమాత్మాని ఎరిగి అత్యంత భక్తిపూర్వకంగా పూజించాడు ఆ అనసూయాపతి అత్రి మహాముని. తర్వాత వన్యఫలాలతోటి వారికి మంచి విందును ఏర్పాటు చేశాడు, అతిథి సత్కారం గావించాడు. రాముని, సీతను, లక్ష్మణుని తన చెంతన కూర్చుండబెట్టుకుని సంతుష్టితో ఈ విధంగా అంటున్నాడు. నా భార్య అనసూయ ప్రఖ్యాతవంతురాలైనటువంటిది, అతివృద్ధురాలు, గొప్ప తపస్విని, ధర్మజ్ఞురాలు. ధర్మం అంటే చాలా ఆమెకు అభిమానము, ప్రేమ. ఇప్పుడు కుటీరం లోపల ఉన్నది. శత్రుదమనాం రామ, ఆమెను సీత చూచుగాక అని అంటున్నాడు. సీతాదేవి ఆమెను చూచుగాక అంటే లోపలికి వెళ్ళి అనసూయాదేవిని దర్శించమని చెప్పినట్టు. సరే అని తల ఊపి రాముడు
జానకీదేవితో అంటున్నాడు, కళ్యాణి శీఘ్రమే నీవు అనసూయాదేవికి నమస్కరించి రమ్ము అని. అంటే సీత సరే అని లోపలికి వెళ్ళింది. గచ్చదేవీ నమస్కృత్య శీఘ్రమే హి పురశుభే తదేది రామవచనం సీతా చాపి తథా కరోత్తు. రాముడు ఏ విధంగా చెప్పిండో ఆ విధంగా సీత ఆ ఆజ్ఞను పరిపాలించింది. దండవత్పతితామగ్రే సీతాం దృష్ట్వాతి హృష్టదీహి అనసూయా సమాలింగ్య వచ్చే సీతేతి సాదరం. దివ్యే దదౌ కుండలే ద్వే నిర్మితే విశ్వకర్మణా దుకూలే ద్వే దదౌ తస్యై నిర్మలే భక్తి సంయుత అంగరాగాంచ సీతాయై దదౌ దివ్యం శుభానన ప్రత్యక్షంతేంగరాగేణ శోభా త్వం కమలానని. పాతివ్రత్యం పురస్కృత్య రామమన్వేహి జానకి కుశలీ రాఘవో యాతు త్వయా సహ పునర్గృహం. అక్కడికి వెళ్ళి అమ్మవారి అనసూయ మాత పాదాలకు సీతాదేవి నమస్కారం చేసింది. చిరంజీవి సౌభాగ్యవతి బిడ్డ సీత అని ఆదరంతో కౌగిలించుకున్నది ఆమె. ఆమెకు తెలిసిపోయింది సీత అని. రాముడు వస్తున్నాడు ఈ వైపు అనేటువంటి విషయం అంతా ఆ ప్రాంతం అంతా ప్రాగిపోయింది. ఆమెను దగ్గర కూర్చుండబెట్టుకుని విశ్వకర్మ నిర్మితాలైనటువంటి 2 దివ్య కుండలాల్ని, 2 స్వచ్ఛమైనటువంటి పట్టు చీరలని అర్పించింది, ఇచ్చింది. దివ్యమగు అంగరాగ లేపనములు కూడా ఇచ్చను. అంటే పౌడరు స్నో అని అంటాం చూడండి, అటువంటి వాటిని కూడా కొన్నిటిని ఇచ్చింది శరీరానికి అలదుకోవడానికి ఇచ్చి, పద్మముఖి సీత ఈ అంగరాగ లేపనము నీ శరీర శోభ ఏనాటికి తరిగిపోకుండా ఉండగలదు. ఓ సీత, ఈ లేపనాల వల్ల, ఈ అంగరాగాదుల పౌడర్ వల్ల, అదే ఆ చూర్ణం వల్ల జానకి నీ శోభ ఎన్నటికీ తరిగిపోదు. సదా నీ పాతివ్రత్యాన్ని పాలించుకుంటూ ఉండు తల్లి. అట్లా శ్రీరాముని వెంబడి వెళుతూ నీ పాతివ్రత్య శోభతోటి ఈ వనాలన్నింటినీ కూడా, ఈ ఋషి కులాలన్నింటినీ కూడా శోభాయమానంగా అలంకరిస్తూ మీరిద్దరు కలిసి తిరిగి స్వగృహము క్షేమంగా చేరుకుందురుగాక అని ఆశీర్వదించింది. సీతారామ లక్ష్మణులకు ముగ్గురికి కూడా భోజనం పెట్టింది. ఆ తర్వాత అత్రి మహర్షి శ్రీరామునితో ఈ విధంగా అంటున్నాడు, రామా ఈ సమస్త భువనములు సృజించి నీవే వీనిని రక్షించుటకు దేవ మనుష్య తిర్యజ్ఞాది యోనులలో శరీర ధారణము చేయుచుందువు. రామచంద్ర, ఈ సమస్త భువన భాండాలన్నీ కూడా నువ్వే విరచించి వాటిని రక్షించడానికి నువ్వే దాంట్లో మాయామానుష రూపంలో తిరుగుతూ ఉంటావు. అయినా దేహగుణాలు నిన్నేమాత్రము అంటవు. సర్వలోకాల్ని మోహింపజేసే మాయకుడా, అమాయకుడు కాదు ఆయన, మాయకుడు. సర్వదా నీకు భయపడుచుండును అనను. మాయ కూడా ఎల్లప్పుడూ భయపడి నీ యొక్క చరణదాసిగా సేవలు చేస్తూ ఉంటుంది. ముల్లోకాల్ని మోహింపజేసే మాయని ముందు ఏమీ పనిచేయదు అని. ఇట్లా శ్రీమద్ ఆధ్యాత్మ రామాయణాంతర్గత ఉమామహేశ్వర సంవాదంలో అయోధ్యాకాండ నవమ సర్గాన్ని పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు అరణ్యాకాండంలో ప్రథమ సర్గ లోపటికి ప్రవేశిస్తున్నాం మనం. ఇక్కడికి ఆధ్యాత్మ రామాయణానికి ఉండే తేడా అనేటువంటిది మీరు ఇప్పటి వరకు గ్రహించే ఉంటారు. ఆ తర్వాత అరణ్యాకాండ లోపట శ్రీ మహాదేవుడు ఆ మహాదేవి అయిన పార్వతికి ఈ విధంగా బోధిస్తూ ఉన్నాడు. అతతత్ర దినం స్థిత్వా ప్రభాతే రఘునందన స్నాత్వా మునిం సమావంత్య ప్రయాణాయోపచక్రమే. పార్వతీదేవి తోటి శివుడు ఇట్లా చెప్తున్నాడు, ఆ రామలక్ష్మణులు అత్రి మహాముని ఆశ్రమంలో ఆ రాత్రి నివసించి మరునాడు ప్రాతకాలంలో స్నానం చేసి ఆ మునీశ్వరుని అనుమతి తీసుకుని బయలుదేరుతూ ఇట్లా అంటున్నాడు, మునే గచ్చామహే సర్వే మునిమండల మండితం విపినం దండకం యత్ర త్వమాజ్ఞాతు విహార్హసి.
మార్గ ప్రదర్శనార్థాయ శిష్యాన్ ఆజ్ఞాప్తుమర్హసి శ్రుత్వా రామస్య వచనం ప్రహాస్య త్రిర్మహాయుషాః ప్రాహ తత్ర రఘుశ్రేష్టం రామ రామ సురాశ్రయ సర్వస్య మార్గద్రష్టా త్వం తవ కో మార్గదర్శకః తదాపి దర్శయిష్యంతి తవ లోకానుసారిణః. స్వామి, దండకారణ్యం లోపలికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. మాకు మార్గం చూపడానికి కొంతమంది శిష్యుల్ని ఎవరైనా పంపించండి, తెలిసినటువంటి వాడును అంటే అత్రి మహాముని చిరునవ్వుతోటి అంటున్నాట. ఓ దేవతల అందరూ ఆశ్రయించేటువంటి ఒక సర్వాధార స్వరూపమైనటువంటి పరమాత్మ, అందరికీ మార్గం చూపేవాడు నువ్వే. నీకు మార్గదర్శకులు ఎవరు కాగలరు? అయినను ఈ సమయమున నీవు లోక వ్యవహారమును అనుసరించుతున్నావు కాబట్టి మా శిష్యులు నీకు మార్గం చూపడానికి కొంతమంది వస్తారు అని శిష్యులను ఆజ్ఞాపించుడు. తాను కొంత దూరం వాళ్ళ వెంబడి వచ్చాడు. రాముడు, స్వామి ఇంకా మీరు చాలా దూరం వచ్చారు, ఆగండి అంటే అక్కడ ఆగి త్రిమహామర్షి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. కోశమాత్రం తతో గత్వా దదర్శ మహతీం నదీం తత్రే శిష్యానువాచేయం రామో రాజీవలోచనః. సద్యాః సంతరణే కశ్చిదుపాయో విద్యతే నవా ఊచుస్తే విద్యతే నౌకాత్ సుదృఢా రఘునందన. తారయిష్యామహే యుష్మాన్ వయమేవ క్షణాదిహ తతో నామి సమారోప్య సీతాం రామలక్ష్మణౌ. క్షణాత్ సంతారయామాసు నదీం మునికుమారకాః రామాభినందితాః సర్వే జగ్మురత్రే రథాశ్రమం. ఒక క్రోసు దూరం ఈ విధంగా పోయిన తర్వాత రామునికి ఎదురుగా ఒక పెద్ద నది కనిపించింది. శిష్యులతో ఈ విధంగా అడిగిండు అత్రి మహాముని శిష్యులతో, బ్రహ్మచారులారా, నది దాటుటకు ఏవైనా ఉపాయం ఉన్నదా లేదా అంటే, ఇక్కడ ఒక సుదృఢమైనటువంటి నౌక ఉంది, దానిలో మేము ఎక్కించి తుడిలో అవతలి దరికి చేర్పిస్తాము అని వాళ్ళని దాంట్లో ఎక్కించి ఆ అవతలి తీరానికి చేర్చి వాళ్ళు అత్రి మహర్షి ఆశ్రమానికి వాళ్ళు వెళ్ళిపోయారు. అదంతా ఏకాంతమైనటువంటి ప్రదేశము, చీకటి కోనలాగా ఉంది. చెట్లు ఆ సూర్య కిరణాలు సోకనంతటి దట్టమైనటువంటి వృక్షాలతోటి, కీర్చురాళ్ల రొదలతోటి, ఏవో శబ్దాలు రాత్రి వేళ వినిపించేటువంటి శబ్దాలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. వన్యమృగాల యొక్క గర్జనలతోటి నిండి ఉంది. సింహము, వ్యాఘ్రము, ఏనుగు, ఇట్లా రకరకాలైనటువంటి భయానకమైనటువంటి అడవి జంతువులతో నిండిపోయి ఉంది. ఆ అడవి లోపలికి వీళ్ళు ప్రవేశించారు. అక్కడ ఇక్కడ చూస్తుంటే ఆ చెట్ల మధ్య నుంచి వెళ్ళేటువంటి రాక్షసులను చూస్తే వాళ్ళ భయంకరాకారాలకు అట్లే వెంట్రుకలు నిక్కబడుచుకుంటున్నాయి. ఆ ఘోరవనం లోపలికి ఈ రామలక్ష్మణులు సీతా సహితులై ప్రవేశించారు. ఇతః పరం ప్రయత్నేన గంతవ్యం సహితేన మే ధనుర్గుణేన సంయోజ్య శరారవి కరే దదత్. అగ్రే యాస్యామ్యహం పశ్చాత్ త్వమన్యేహి ధనుర్ధరః అవయోర్మధ్యగా సీత మాయేవాత్మపరాత్మనోః. చతుశ్చారయ సర్వత్ర దృష్టం రక్షోభయం మహత్ విద్యతే దండకారణ్యే శృతపూర్వమరిందమ. అప్పుడు లక్ష్మణుడితోటి రాముడు అంటున్నాడు, ఇరువురము జాగ్రత్తగా పరికించుతూ నడవవలెను. నేను వింటికి నారి సంధించి బాణమును చేతబట్టి ముందుగా నడచెదను, నీవు ధనుర్ధారివై వెనుకరమ్ము. జీవునకు పరమాత్మకు నడుమ మాయవలే సీత మన మధ్య నడువగలదు. శత్రుసూదన, అన్ని వంకల జాగ్రత్తగా పరికించుము. మనము వినియున్నట్లుగానే ఈ దండకారణ్యము రాక్షసుల భయము ఎక్కువగా కనబడుచున్నది. అమ్మా, ఏమో అంటున్నారు, మాట్లాడుతున్నారు. ఏమైనా ఉంటే చెప్పండి. వినిపించడం లేదా అమ్మా? వినిపించడం లేదా? వినిపిస్తాం గురుగారు.
ఏదో వినిపిస్తుందా? డిస్టర్బెన్స్ అంతే. మీరు కంటిన్యూ. సరే సరే. ఇవన్నీ చెప్తున్నాను. జీవునికి పరమాత్మనికి మధ్య ఉండేది మాయ, అది మనం తెలుసుకోవాలి. ఈ దండకారణ్యంలో రాక్షసుల భయము ఎక్కువగానే కనబడుతున్నది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇత్యేవం భాషమాణౌతౌ జగ్మదుః సార్థయోజనం తత్రైకా పుష్కరిణ్యాస్తే కల్హారకు ముదోత్పలై. ఈ విధంగా మాట్లాడుతూ ఒక యోజన అర్ధ యోజన దూరం, 1.5 యోజనాల దూరం వాళ్ళు పయనిస్తే అక్కడ కలువలతోటి కమలాలతోటి నిండి ఉన్నటువంటి ఒక కమలాకరం, ఒక సరోవరం కనిపించింది. అంబుజై శీతలోదేన శోభమాన వ్యజ్యశ్రుత్య వ్యజ్యష్యత తత్సమీపమతో గత్వా పీత్వా తత్సలిలం శుభం. అక్కడికి వెళ్ళి దాని సమీపంలో ఆ జలాల నీళ్లు వాళ్ళు ఆ దప్పికతోటి నీళ్లు త్రాగారు. చూడండి, వాళ్ళ ఆ కాలం లోపల అడవిలో వెళ్ళి ఎక్కడనో ఏ శీతల జలాలు, ఆకులు రాలిపడి ఉన్నటువంటివి అంత జలాల నీళ్లు తాగారు. వాళ్ళకేం కాలేదు. మన నీళ్లు ఎక్కడ తాగాలంటే భయం అయిపోతుంది. ఇప్పుడు ఎంత దాహం వేసినా కూడా మా చిన్నతనంలో ఏ ఊరికి వెళ్ళినా ఎవరింట్లో ఇచ్చినా తాగేవాళ్ళం, మాకేం కాకపోయేది. కానీ ఇప్పుడు మన అలవాట్ల వల్ల మన ఇంట్లోనే నీళ్లు కాచుకొని తాగాలనా, లేకపోతే నీళ్లు చల్లవి తాగాలనా, ఏం చేయాలి? ఇప్పుడు నా గొంతు అయితే వారం రోజుల నుంచి ఏం సరిగా పని చేయడం లేదు. మరి నేను ఎక్కడ ఏం నీళ్లు తాగానో తెలియడం లేదు. అట్లా మనకిప్పుడు అనేకమైనటువంటి సున్నితమైనటువంటి ఈ శరీరంగా తయారైపోయింది మన అలవాట్లతోటి. ఆ సరస్సు శీతల జలములతో అతి సుందరముగా కనపట్టెను. వారు దాని కడకేగి ఆ చల్లటి నీరు త్రావిరి. పిదవ కొంతసేపు సరస్సు ఒడ్డున వృక్షఛాయలో కూర్చుండిరి. ఆ వృక్షఛాయలో నడిచిపోయారు. సీతాదేవి కూడా కొంచెం అంత దూరం ఆ దట్టమైన అడవిలో నడిచి ఉండడం వల్ల అలసిపోయారు. ఆడ కూర్చున్నారు. ఆ సమయం లోపటినే అటుగా వస్తున్నాడు ఒక భయంకరాకారుడైనటువంటి రాక్షసుడు. వాని నోటి లోపల తీక్షణమైనటువంటి కూరలు ఉన్నాయి. వాడు భయంకరంగా అరుస్తున్నాడు, అట్టహాసాలు చేస్తున్నాడు. వాని ఎడమ భుజం మీద ఒక శూలం ఉంది. దాని ములికికి, దాని కొసకు ఎంతో మంది మానవులు కుచ్చబడి ఉన్నారు. అప్పుడింత ఇప్పుడింత తినుకుంటూ తిరుగుతాడు ఆ మానవుల నరమాంసాన్ని. వాడు నరభోజనుడు. కరాళ సంష్ట్రపదనం భీషయంతం స్వగర్జితై వామాంసే న్యస్తశూలాగ్ర గ్రథితానేక మానుషం. దాన్ని కూర్చోబడ్డ ఎంతో మంది మనుషులు. భక్ష్యంతం గజవ్యాగ్ర మహిషం మనగోచరం జారోపితం ధృత్వా రామో లక్షణం అబ్రవీత్. వాడినియో అడవి ఏనుగులను, సింహములను, దున్నలను తిరుచూ వచ్చుతుండెను. వాడిని చూచినంతనే రాముడు చేతనున్న ధనుసును ఎక్కుపెట్టి లక్ష్మణునితో ఇట్లనెను. పశ్య భ్రాతర్మహాకాయో రాక్షసో యంపాగతః ఆయాత్యాయుగ్రే భీరూణాం భయమావహం. లక్ష్మణ, చూస్తున్నావా? ఈ ఎదురుగా వచ్చే మహాకాయుని చూసావా? రాక్షసుని చూడు. ఎవరైనా పిరికి గుండె గలవారై ఉంటే వాడిని చూసిన వెంబడే అక్కడనే ప్రాణాన్ని వదిలి హరిమని చచ్చేవాళ్ళు. అట్లా ఉంది వాని యొక్క భయంకర స్వరూపం. ఒక పెద్ద ఏనుగు తలను, దాంట్లో ఉండే మాంసాన్ని కొరుకుతూ నవ్వులుతూ తింటూ చేతిలో ఆ మహా భీషణమైన ఏనుగు యొక్క తలను చేతిలో పట్టుకొని వస్తున్నాడు వాడు. సజ్జీకృత ధనుస్తిష్టామాభైర్జనకనందిని ఇత్యుక్త్వా బాణమాదాయ స్థితో రామం ఇవాచలః. నీవు బాణం సంధించి ఉండుము, జానకి నీవు భయపడవలదు అని పలికి రాముడు ధనువున బాణమును సంధించి కొండవలి నిశ్చలముగా ఉండరు. సతు దృష్ట్వా రామానాథం లక్ష్మణం జానకీ తథా అట్టహాసం తతకృత్వా భీషయన్నిదమబ్రవీత్. ఈ విధంగా చూసి వాడు బాణాలు ఎక్కుపెట్టి తన వైపు చూస్తే వాడు కిందికి మీదికి పడి విక 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 పకపక నవ్వి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, కౌ ఇవాం బాణతూణీర జటావల్కల ధారిణౌ మునివేషధరౌ బాలౌ స్త్రీ సహాయౌ సుదుర్మదౌ. ఎవర్రా మీరు? బాణతూణీరాలను జటావల్కలను ధరించి, ముని రూపాలు ధరించి బాలురాగా స్త్రీకి సహాయభూతులుగా మీరు వెంబడి తీసుకొని వస్తున్నారు.
చూస్తే మీరు అతి సుందరాంగులు, అంటే చాలా సుందరమైనటువంటి అవయవాలు కలిగిన వాళ్ళు. నా నోరు ఊరుతుంది మిమ్మల్ని ఎప్పుడో నోట్లేసుకొని కసకస నమిలివేయాలని. నా నోటికి కబళముల వంటి వారు ఘోర మృగాకులమైన ఈ అడవికి ఎందుకు వచ్చారు? ఏ అడవి జంతువుకు బలి కావాల్సి వచ్చారు? పాపం వచ్చారు, నా చేతిలో చస్తారు ఇంకంతే అని చెప్పి వాడు భయంకరంగా అరుస్తూ వస్తున్నాడు. రాముడు రాక్షసుని ఈ మాటలన్నీ విని చిరునవ్వుతో ఈ విధంగా అంటున్నాడు, నేను రాముణ్ణి, ఇతడు నాతో సమానుడైనటువంటి నా సోదరుడు లక్ష్మణుడు, ఈమె నా ప్రాణప్రియ సీత, మేము మా తండ్రి ఆనతితో నీ వంటి వారిని శిక్షించుటకు ఈ వనములకు వచ్చి ఉన్నాము అని అంటున్నాడు. అరే మూర్ఖుడా, నీలాంటి వాళ్ళను ఇట్లా వనాల్లో ఉండి ప్రజాకంటకులుగా, జంతువులకు పీడకులుగా ఉండే మిమ్మల్ని నిష్కంటకంగా ఈ వనాలు చేయాలని మేము వచ్చాము నిన్ను సంహరించడానికి అని చెప్పి అన్నాడు. శ్రుత్వా తద్రామవచనం అట్టహాసమతాకరోత్ వ్యాదాయ వక్త్రం బహుభ్యాం శూలమాదాయ సత్వరః. రాముడు ఈ విధంగా మాట్లాడితే అట్టహాసం చేసినట్టు ఒక కాలెత్తి భూమి మీద కొట్టి వికవిక వంగి లేచి నవ్వుతున్నాట వాడు. శూలాన్ని ఎత్తుకొని, రామా, నీ పేరు రాముడు అంటున్నావు కదా, ఓ రామా నీ వెరుగవు, నేను లోక ప్రసిద్ధుడైనటువంటి విరాధుడనే రాక్షసుణ్ణి. నా భయం చేతనే మునిజనులందరూ కూడా ఈ వనాన్ని వదిలి ఎక్కడికో పారిపోయారు. ఇది నా వనం, నా ప్రదేశం. మాం న జానాసి రామాత్వం విరాధం లోక విస్తృతం మద్భయాన్ మునయః సర్వే త్యక్త్వా వనమిదో గతాః. యది జీవితమిచ్ఛాస్తి త్యక్త్వా సీతాం నిరాయుధౌ పలాయతం శీఘ్రం భక్షయామి యువామహం. మీరేమైనా బ్రతకాలని ఆశ ఉంటే సీతను వదిలిపెట్టి, ఆయుధాలని వదిలిపెట్టి వెనక్కి మళ్ళీ చూడకుండా పరిగెత్తు, లేకపోతే మీ ఇద్దరిని ఇప్పుడే నేను తిరివేస్తాను అని సీతను పట్టుకోవడానికి వాడు పరిగెత్తి వస్తున్నాడు. తన బాణముతో వాని భుజములను ఖండించెను రాముడు. భయంకరమైన నోరు తెరిచి రాముడి వంకకు పరిగెత్తెను. తన వంకకు పరుగులిడుచున్న వాని పాదములను రాముడు నరికివేచెను. అది మిక్కిలి ఆశ్చర్యము కలిగించుతున్నదయ్యను. అట్లా వాడు పాదాలు చేతులు పోయి సర్పం వలె నోరు తెరిచి వాడు రాముని మృంగివేయడానికి ముందుకొస్తున్నాడు. చూడు, దుర్మార్గులు ఈ విధంగా చేస్తారు. ప్రాణం ఉన్నంత వరకు ఆ దుష్టమైన పనులే చేస్తుంటారు. రాముడు ఒక అర్ధచంద్ర బాణముతో వాని శిరస్సును ఖండించెను. ఆ రాక్షసుడు రక్త పరిప్లుతుడై నేలకూలెను. ఇట్లు రాక్షసుడు మరణించగా చూచి సీత రఘుత్తముని ఆలింగనము చేసుకునెను. రామాయణంలో విరాధుడనేవాడు సీతను ఎత్తుకొని పోతాడు. వాడు ఆకాశంలో దేవదుందువులు మోగాయి, అప్సరసలు ఆనందంతో నృత్యం చేశారు. ఇటువంటి మూర్ఖుడైనటువంటి విరాధ రాక్షసుడు సంహరింపబడ్డాడు కదా, లోకానికి ఎంతో మేలు చేస్తుంది అని వాళ్ళు సంతోషించారు. అప్పుడు విరాధుని దేహంలోంచి సూర్యకాంతి, ఒక సూర్య తేజస్సు, మంచి దివ్యాభరణ భూషితుడై ఒక పురుషునిగా కనిపిస్తూ ఉన్నాడు. అతడు వాళ్ళకు నమస్కరిస్తూ, దుఃఖాన్ని దూరం చేసేవాడు, దయామయుడు, సంసార సాగరాన్ని దాటించేవాడు, సకల బాధలు నివారించేవాడైనటువంటి శ్రీరామునికి ప్రసన్న చిత్తుడై ప్రణమిల్లి నా సాష్టాంగ నమస్కారాలు చేసి మాటిమాటికి నమస్కరిస్తూ ఈ విధంగా అంటున్నాడు. శ్రీరామ రాజీవపదలాయతాక్ష విద్యాధరోహం విమల ప్రకాశ దుర్వాసాకారణ కోపమూర్తినా శప్త పురా సోద్య విమోచితస్థయా. రామా, నా పేరు విరాధుడు, నేను మహాపరాక్రమవంతుడైన విద్యాధరుని. అకారణ కోపం చేత దుర్వాసన మహర్షి శపించి నన్ను ఈ విధంగా చేశాడు. ఈరోజు మీ వల్ల నాకు శాప విముక్తి కలిగింది అని చెప్తున్నాడు. ఇతః పరం తచ్చరణారవిందయోః స్మృతి సదా మేస్తు భవోపశాంతయే తన్నామ సంకీర్తనమేవ వాణి కరోతు మే కర్ణపుటం త్వదీయం. విశుద్ధ జ్ఞానమూర్తి భగవాన్ నమస్కారము.
స్వస్వరూపమును రమించువాడవు కానా, ఆత్మారాముడవు కానా రాముడవు, మాయతో కూడి జంటగా సీతారాముడవైనావు. నమస్కారము, శరణాగతుడను, నన్ను రక్షింపుము రఘుశ్రేష్ఠ. నీ ఆనతితో దేవలోకమునకు పోవుచున్నాను, నీ మాయ నన్ను ఆవరింపకుండానట్టు అనుగ్రహించుము. ఎప్పుడూ నిన్ను మర్చిపోకుండా నీ పాదాలపైన భక్తితోటే ఉండే విధంగా నన్ను అనుగ్రహించు. నమస్తుభ్యం భగవతే విశుద్ధ జ్ఞానమూర్తయే ఆత్మారామాయ రామాయ సీతారామాయ వేదసి. ప్రపన్నం పాహి మాం రామాయ యాస్యామి త్వదనుజ్ఞయా, దేవలోకం రఘుశ్రేష్ఠ మాయా మాం మాం రుణోతు. రాముడు వాడు ఆ విధంగా ప్రార్థిస్తుంటే సంతోషించిన వాడై కొన్ని వరాలు ఇచ్చాడు. ఓ ఈ విద్యాధర, నీవిక పొమ్ము, నా దర్శన ప్రభావమున నీ మాయాగత దోషములను గుణములను గెలిచితివి. ఇంకా ఇప్పుడు జ్ఞానశ్రేష్ఠుడవు ముక్తుడవైతివి. ఈ ప్రపంచమున నా విషయిక భక్తి అతి దుర్లభము. అంటే ఈ ప్రపంచంలో భగవంతుని విషయం పట్ల భక్తి కలిగి ఉండడం అతి దుర్లభం. మనం భక్తి అంటే దాన్ని ఏ విధంగా నిర్వచిస్తాం, కానీ అది సర్వస్య శరణాగతి. భగవంతుని శరణు వేయడం, ప్రతి నిమిషం ఆయన స్మరణతోటే, ఆయన యొక్క దివ్యనామ సంకీర్తనతోటే గడపడం అన్నట్టు. కాబట్టి నా పట్ల భక్తి కలిగి జన్మించడం అనేది చాలా కష్టం. ఒకవేళ అట్లా భక్తి కలిగితే వాడు తప్పక ముక్తుడైపోతాడు. నీవు నా అందలి భక్తి గలవాడవు, నా ఆనతి చే పరమపదము చేరుదువు అని చెప్పి ఆ కబంధుణ్ణి ఆశీర్వదించాడు శ్రీరామచంద్రుడు. రాముడి ఈ విధముగా భయంకరుడైన రాక్షసుని వధించుట, వానిని శాపవిముక్తిని గావించుట, వానికి వరములిచ్చుట, మరల విద్యాధరత్వం సంపాదింపజేయుట తలచుతూ రాముని స్తుతించువారు అన్ని కోరికలను పొందెదరు. వారికి చతుర్విధ పురుషార్థములు కూడా లభించును. ధర్మార్థ కామ మోక్షాలనేవి వారికి సులభమైపోతాయి. ఇవన్నీ వారికి లభిస్తాయి, దక్కుతాయి. రామేణ రక్షోనిధనం సుఘోరం శాపాద్ విముక్తిర్ వరదానమేవం విద్యాధరత్వం పునరేవ లబ్ధం రామం గృణన్నేతి నరోఖిలార్థాన్. మరలా విద్యాధరత్వాన్ని పొందింపజేయడము అంటే ఆ రాక్షసునికి విధంగా వరదానం చేయడము, అక్కడ ఉండే వాళ్ళందరూ చూసి రాముణ్ణి స్తుతించడము, ఇట్లా నమ్మకంతో విశ్వాసంతో రాముని పట్ల కలిగి మనం కూడా ఆయనను స్మరించినట్లయితే కోరికలన్నీ పొందెదరు, కోరికలన్నీ తీరును. వారికి చతుర్విధ పురుషార్థములు లభించును. అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము ఇవి లభిస్తే అన్నీ లభించినట్లే. మనకు ధర్మార్థ కామ మోక్షాలు మనం ఏ దానికోసమై వచ్చామో అవన్నీ, అంటే ఇహపర అభ్యుదయకరమైనటువంటి భోగాలు ఇవన్నీ కూడా ఇహలోకంలో మరియు పరానికి సంబంధించినటువంటి భోగాలు, ఐహికామి ఆముష్పిక భాగ్యాలన్నీ కూడా మనకు లభించినట్లే అవుతుంది. వాడిని అందువలనే రాముని చేత చనిపోయినటువంటి రాక్షసుడు వాడు ఆయన చేత వధింపబడినందువల్ల శాప విముక్తుడు కావడమే కాక మళ్ళీ విద్యాధరత్వాన్ని ప్రాప్తి పొందడమే కాక రాముని యొక్క స్తుతి చేసినటువంటి వాళ్ళు తరిస్తారు. గుణన్నేతి నరోహ్యాలు, రాముని ఎవరైతే మనస్పూర్వకంగా భరిస్తారో వాళ్లకు లోకంలో కోరికలన్నీ తీరుతాయి, పరలోక ముచ్చట్లు కూడా తీరుతాయి అని చెప్పడం జరిగింది. ఇది శ్రీ ఆధ్యాత్మ రామాయణాంతర్గత ఉమామహేశ్వర సంవాదం లోపల అరణ్యకాండ ప్రథమ సర్గాన్ని మనం పూర్తి చేసుకున్నాము. మళ్ళీ ద్వితీయ సర్గను మనం రేపు చెప్పుకుందాము. ఈ విషయాలన్నీ గురించి కూడా మీరు ఒకసారి మీ అనుభూతిని ప్రకటించండి. మనం చూస్తుంటే మీరు ఇద్దరు ముగ్గురు మాట్లాడే వరకే సమయం అయిపోతుంది. 10 నిమిషాలు పెట్టుకున్నా కూడా అది అప్పుడే అయిపోతుంది. ఏం చేయాలో తోచడం లేదు. సరే, మీరు సమయాన్ని వినియోగించుకొని మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే. నమస్తే.
ఈ రోజు అవకాశం దొరికింది, సమయం మార్చుకున్నాము. సంతోషం, మంచిది మంచిది. సాయంత్రం రామచంద్రుడు ఎండాకాలం రామచంద్రుడు ఆ విధంగా అవకాశం కల్పించింది. ఎండాకాలం కొరకు సాయంత్రం మార్చుకున్నాము, సమయం దొరికింది. కాలం ఏదైనా కాల పురుషుడు కాలాధిపతి అయిన రాముడు మనకు అనుకూలించాడు. అంతే అనుకోరా. ఈ కబంధుడు విద్యాధుడా? కబంధుడే విద్యాధుడా? కబంధుడు కాదు, విరాధుడు. కబంధుడు అంటే కదా సార్, ఒక మాట వచ్చింది ఓటింగ్ లో వచ్చినట్టు. ఒకసారి అన్నారు కబంధుడు అనే మాట, ఒకసారి అన్నారు, అది విరాధుడు. అదే విరాధుడే. నేను పొరపాటున ఈ రామాయణం అంతా ఏమైపోయిందంటే రోజు రామాయణం అక్కడ చెప్పడము, ఇక్కడ చెప్పడము, ఈ చదవడము, దీంతో అంతా కొంచెం ఇటు అటు అలసిపోతున్నారు. రామాయణం నా మనసులో ఇప్పుడు ఇట్లా తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది. ఆ శబ్దం వచ్చిండొచ్చు. సరే, కబంధుడు వేరే, తర్వాత కరదూషణులు వేరే కదా సార్, అంతా వాళ్ళు వేరే. విరాధుడు వేరే, ఈ విరాధుడు వేరు, కబంధుడు వేరు. సీతానంతరం, సీత అపహరణానంతరం కబంధుడు కనిపిస్తాడు. అట్లా ఈ కరదూషణులు ఇప్పుడేనా? కరదూషణాదులు ఈ అరణ్యకాండ లోపట్నే వస్తారు వాళ్ళు కూడా. సంతోషం. అవకాశం మాట్లాడు. సమయాన్ని వినియోగించుకోండి. హరి ఓం. డిప్రెస్ అవుతుందా అండి? రామాయణం చదవడం వల్ల రాక్షసత్వం పోవడం మంచిదే, మన లోపల ఉండే రాక్షసత్వం పోవడం మంచిదే. కానీ రామునిలో ఉండే ధర్మ ప్రతిష్టాపన సుగుణం అనేది మన లోపల వికసించాలి. అవును గురుగారు, మనలో దైవీత్వం అనేది పెరగాలి, రాక్షసత్వం అనేది నశిస్తూ ఉండాలి. రామాయణం మెయిన్ ఎయిమ్ అదే అంటారు, అంతేనా గురుగారు? రామాయణం మనం చదువుతూ పోతుంటే వాటంతటికి నశించేవి నశిస్తవి, వికసించేవి వికసిస్తవి. బాగుంది గురుగారు, చాలా బాగుంది గురుగారు. సంతోషం. ఇప్పుడు చెప్పండి అమ్మా. గురుగారు, చెప్పండి. ఇప్పుడు రాక్షసులు వచ్చినప్పుడు రాముడు అంటే ధనుర్విద్య, బాణాలు అవి వేశారు అప్పుడు. ఇప్పుడు మనకు కలికాలంలో మనకి బాణాలు అవి లేవు, మనము ఎలా ఎదుర్కోవాలంటారు? అంటే మాటల బాణాలు, ఇప్పుడు మన పొలిటీషియన్స్ చేసినట్టుగా మాటల బాణాలు సంధించాలా, లేకపోతే మనం నామజపాన్ని ఆశ్రయించి భగవంతుడి పాదాలను ఆశ్రయించి నిమిత్త మాత్రంగా ఉండాలి? అమ్మ, మీరు అడిగింది చాలా చక్కని మంచి ప్రశ్న. అందరూ అర్థం చేసుకోండి. మనము ధర్మ మార్గాన్ని అనుసరించి భగవంతునికి సమర్పించుకుని భగవద్భావనతో ఉండడము అనేది మన యొక్క ఆంతరంగికమైనటువంటి విషయం. బాహ్యంగా మనం చేయవలసింది ఏమిటి? మన దగ్గర బాణాలు లేవు, ఇప్పుడు కత్తులు లేవు, ఖడ్గాలు తీసుకపోతే కూడా మనం అరెస్ట్ చేసి లోపల వేసేస్తారు ఎవడైనా దుర్మార్గుడు. మనకు ఉండేటువంటి బాణం అనేది ఒక ఓటు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ధర్మానికి దాన్ని అందించే ప్రయత్నం చేస్తే మనం తద్వారా తరించడానికి, మనకు సరి అయినటువంటి భవిష్యత్తు నిర్ణయాలు జరగడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మనం వ్యర్థపరుచుకొని దాన్ని కూడా సరి అయినగా వినియోగించుకోకుండా మనం ఒక్కరం వేయకపోతే ఏమవుతుందిలే అని చెప్పేసి ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరంతే, మనం వేయకపోతే ఏమవుతుంది అని విద్యావిహీనులైనటువంటి వాళ్ళు ఆ పూటకి ఏదో వాళ్లకు లభిస్తే అది ఇది ప్రలోభాలకు లోనై ఆ పూటకి ఏదో వేసి వస్తారు, ఎవరికో వేసి వస్తారు. ఏ దుర్మార్గునికో వేస్తే అదేమైపోతుంది? ప్రజాపాలన అంతా కూడా అస్తవ్యస్తమయ్యి ఆ పాలకులందరూ కూడా ఇది ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అని చెప్తే అది ఎక్కడి నుంచి తెచ్చిస్తారు, ఎక్కడి నుంచి ఇది చేస్తారు? మనం దోచి మనకు పెట్టవలసిందే, కానీ ఇంకొక దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఇవ్వరు. ఈ సత్యాన్ని మనం గ్రహించి మనకుండే ఆయుధం ఇప్పుడు అదే, ఈ ప్రజాస్వామ్యంలో ఉండే ఆయుధం అదే. అలా కాదు గురువు గారు, అంటే ఇప్పుడు మన గృహస్థ ఆశ్రమంలో ఉన్నాము, మనము బానే ఉన్నాము, అవుట్ సైడ్ వాళ్ళు మాటలతో మనల్ని ఇబ్బంది పెడుతున్నారు,
మనం మళ్ళీ ఎలా ఎదుర్కోవాలి? మనం కూడా మాటల ద్వారా వాళ్ళ స్టేజ్‌కి వెళ్ళి మనం ఎదుర్కోవాలా? లేదంటే వాళ్ళ మానాన వాళ్ళు ఇదవుతారు అంటూ మనము కామ్‌గా ఉంటే ఇంకా ఎక్కువగా అటు సైడ్ నుంచి వచ్చి మనల్ని మాటలు ఇబ్బంది పెడుతున్నాయి. మన ధర్మ మార్గంలోనే ఉన్నాము. అవును. దాన్ని ఎలా ఎదుర్కోవాలంటారు? అంటే కామ్‌గా ఉండాలా? మనం కూడా ధర్మంగానే మాట్లాడాలంటారా? మాటల వరకు పర్వాలేదు, ధర్మబద్ధంగా మాట్లాడొచ్చు. కాకపోతే ఇవన్నీ కూడా మీరు ఆరాధించే రామార్పణం కృష్ణార్పణం అని స్వామి ఇవన్నీ మీరే స్వీకరించండి, మా బాధ్యతలు మీరే స్వీకరించండి, వాళ్ళ మాటలు కూడా మీరే స్వీకరించండి అని చెప్పి ఆయనకు అప్పగిస్తే ఆయన అనుకూలంగా ఏదో ఒకటి ఒక మనకైతే ఒక మార్గాన్ని అయితే చూపిస్తాడు, తప్పకుండా చూపిస్తాడు. మనం ఆ ప్రగాఢమైనటువంటి ఆ నమ్మకం మన లోపల ఉండాలి. ఓకే గురువుగారు. అంతా రామార్పణం అంతా. నమస్కారం గురువు గారు.